అరతికై కొనుమా. స్వాములారా, మీ దయవల్ల నా వ్యాపారం సూపర్గా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ కాలనీలో ఉన్న లేడీస్కి బీటు కొట్టి వాళ్ళ నెంబర్లు కావాలని నా బుర్ర తినేసే జిడ్డుగాళ్ళని, ఎక్కడో బెదవాడలో ఉన్న సెల్గాడికి ఇక్కడి నుంచి లోకల్ కాలు కొట్టి ముష్టి 2 రూపాయలు నా మొహాన పడేసే దరిద్రుల్ని నా ఎస్టీడీ బుర్తులోకి రానివ్వకు తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎవరు బాబు నువ్వు? నేనెవరో తర్వాత వెంకట్రావు అనేవాడు ఫోన్ చేసి అప్పలరాజు ఓకే, అక్కడికి వస్తే అంతా ఇస్తా, స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడా? అనలేదు కానీ వెంకట్రావు ఎవడు ఎక్కడికి వస్తాడు? నెక్లెస్ రోడ్డుకి. ఏం తెస్తానన్నాడు? నేను అడిగిన క్యాష్. నువ్వు క్యాష్ ఎందుకు అడిగావు? ఏంటి బే ఎక్కువగా మాట్లాడుతున్నావు? కిడ్నాప్ చేసిన వాడు క్యాష్ అడక కాకరకాయలు వంకాయలు అడుగుతాడు బే. అసలు వాడికి ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చింది నేను. నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే. వాడు నాకు ఫోనే చేయలేదు. చెయ్యలేదా? అయితే వాడి దెబ్బతో నా చేతిలో కథం. కథమ్మా? ఎంత తేలిగ్గా అన్నావా? ఎవరినో కిడ్నాప్ చేసి క్యాష్ తీసుకొచ్చిమ్మని నా బూత్ నెంబర్ ఇస్తావా? అమ్మ గడుపు మాడ. ఆరిపోయినప్పుడు అనుకున్నాను ఏదో అరుష్టం జరుగుతుంది. బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్ సీనయ్యని. ఒరే సీనయ్య, నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా నిక్కర్లు వేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసాం, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలువలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు, 5% ఖాళీ. ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. అరే బాబు, ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడి పెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్ ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? పట్టపగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ 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 దొంగ. మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కర్రో కత్తో పట్టురా. కర్రో కత్తో పట్టుకున్నాడు. నేనేమన్నా కట్గెత్తకన్నా? ఎక్కడ్రా దొంగ? ఎక్కడ్రా? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఆగండి ఆగండి, అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు? దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకుని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అడ్డాల ఆచారి. వెళ్ళండి వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఇంత జనం? నా తాడిపుట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరిగిండేది. మీ ఆయనకేమైనా పోయే కాలవా? ఇల్లంతా తవ్వుకుంటున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయనుందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకొక 2 గజాలు తవ్వితే. అయ్యో 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 ఆచార్య గారు, ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు. గుప్త నిధులా? ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే. పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా. చలవరాళ్ళు ఎవరు పంపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావయ్యా? మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు, బొక్కబోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే, తొర్రేడు నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్ అద్దెకు ఉందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అంత ఇవ్వలేనండి. నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఆ పైన వందిస్తాను. ఇదేమన్నా ఆటో బెరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2000కి తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, మీకు నెలకు 2000 కావాలి అంతే కదా? ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డ్ అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1200 వసూలు చేసే, మొత్తం 2200, 200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యా రాశి. గోత్రం? నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఏమండి ఇప్పుడు అవసరమా?
మోక్ష మార్గము. మోక్ష మార్గమా? హ, తమాషాగా ఉందే. శేషాద్రి శిఖరాన స్థిరముగా వెలసిన శ్రీ వెంకటేశ్వర. స్వర్గద్వారము. అదేంటి, దేవుడు ఇక్కడుంటే స్వర్గం అక్కడెలా ఉంటుంది? ఉమ్. नमस्तुलसी कल्याणी नमो विष्णुप्रिये शुभे नमो मोक्षप्रदे देवी नमः सम्पत्प्रदायिनी सौभाग्यं सन्ततं देवी धनधान्यं च मे सदा आरोग्यं शोकशमनं कुरु मे माधव అమ్మకి నమస్కారం. నేను హైదరాబాద్ క్షేమంగా చేరి బాబాయిని కలిశాను. తన షాపు ఎదుటింటి మీద వాటా నాకు అద్దెకిప్పించాడు. ఇల్లు, చుట్టుపక్కల వాతావరణం నాకు బాగా నచ్చేశాయి. ఈరోజే నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. Dear staff, he is our new manager, Mr. Srinivas. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. See, Mr. Srinivas, ఏదైనా ఒక పొజిషన్ సంపాదించుకోవడం తేలిక, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అతి చిన్న వయసులో మా కంపెనీకి మేనేజర్గా అపాయింట్ అయిన మీరు మీ సిన్సియారిటీ, హార్డ్ వర్క్తో కంపెనీని మరింత ముందు నడిపిస్తారని ఆశిస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Come on, take your seat. సార్. సెక్రటరీ, ప్లీజ్ కమ్ టు మై రూమ్. ఎస్ సార్. మిస్ రమ్య, టైపిస్ట్ ఒకసారి పంపించు. కొన్ని లెటర్స్ టైప్ చేయాలి. సారీ సార్, టైపిస్ట్ ఇంకా రాలేదు. రాలేదా? 10:30 అవుతున్నా ఇంకా రాకపోవడం ఏంటి? అది అతని అలవాటు సార్, ఏ రోజు టైంకి రాడు. ఇవిగోండి అతని పెండింగ్ వర్క్స్. ఓ మై గాడ్, మరి ఇంతకుముందు మేనేజర్లు ఎవరు అతని మీద యాక్షన్ తీసుకోలేదా? లేదు సార్, అతను మాటలతో మ్యాజిక్ చేస్తుంటాడు. యాక్షన్ తీసుకోవాలనుకున్న మేనేజర్స్తో కూడా ఇంక్రిమెంట్లు ఇప్పించుకున్న మేధావి సార్ అతను. అతని విషయంలో మీరు కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది సార్. మిస్టర్ మన్మథరావు ఎంకామ్, ఏంటి ఆఫీస్ ఇంత కామ్? కొత్త మేనేజర్ వచ్చాడు, ఈ రోజైనా ఆఫీస్కి టైంకి రావచ్చు కదా. ఎవరికో కొత్త ఆఫీస్, అతనికి కొత్త, మనకు కాదు. మనం ఇలాగే వస్తాం. వచ్చావా? మేనేజర్ గారు ఇప్పటికే 3 సార్లు పిలిచారు. 3 సార్లు పిలిచాడా? అంటే అతను ఇంతకు ముందేమైనా కోర్టుకు మస్తా పనిచేసాడా ఏంటి? నాకు తెలీదు, వెళ్ళి కనుక్కో. ఎక్స్క్యూజ్ మీ, మీది న్యాచురల్ బ్యూటీ, డెకరేషన్ అక్కర్లేదు. ఈడియట్. గుడ్ మార్నింగ్ సార్. కమ్ ఇన్. సార్ మీరా? అంటే ఆ టైపిస్ట్వి నువ్వేనన్నమాట. అవును సార్, ఆ టిక్కు టైపిస్ట్ నేనే సార్. ఎనీవే, మీరే మా మేనేజర్గా వచ్చిన శుభ సందర్భంలో ఈ పేదవాడిచ్చే చిరుకానుక. రమ్య తల్లో పువ్వా? యు ఆర్ సో ఇంటెలిజెంట్ సార్. మీరే మా మేనేజర్ ముందే తెలుసుంటే రాత్రంతా మిమ్మల్ని బెర్త్ మీద పడుకోబెట్టి మీ సామాన్లకి నేను కుక్కరా కాపలా కాసేవాడిని కదా సార్. కొన్ని విషయాలు ఆలస్యంగా తెలిస్తేనే థ్రిల్. అవును, నువ్వు అసలు ఆఫీస్కే రావంట? ఎవరు సార్ అలా చెప్పింది? నేనంటే గిట్టని వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అది. అది మాత్రం మీరు నమ్మకండి. అలాగే. ఆ, అవును, ఇవేంటి? పెండింగ్ ఫైల్స్. మ్. ఈ మధ్య టైపు కొట్టడంలో నాకు టచ్ పోయి అలా పేరుకుపోయాయి. అయితే వేరే టైపిస్ట్ అపాయింట్ చేస్తాను. అలాగే సార్. సార్, పాత కక్ష మనసులో పెట్టుకుని నాకింత పెద్ద శిక్ష వేయొద్దు సార్. ఈ ఫైల్స్ అన్ని పట్టుకెళ్ళి 10 రోజుల్లో టైప్ చేసి ఇవ్వనా?
10 రోజుల్లో కాదు 10 గంటల్లో పూర్తవ్వాలి. 10 గంటల్లో ఇన్ని ఫైల్స్ కొట్టాలా? ఇంపాసిబుల్. సర్లే నువ్వు వెళ్ళు, వేరే టైపిస్ట్ని పెట్టుకుంటాను. వద్దు సార్, మీరంత కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు. మీకు ఈ ఫైల్స్ కొట్టి పెట్టడమేగా కావాలి. మ్మ్. డెఫినెట్ గా కొట్టి పెడతాను. వెళ్ళు వెళ్ళు. బాబాయ్ ఎరా పొద్దున అనగా లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోయావు, ఇంతవరకు కనపడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. ఆ, జీతం నెలకి 9,999 రూపాయలు. అదేంట్రా బాటా రేట్ లాగా? మరి చేసేది బాటా కంపెనీ ఉద్యోగమే కదా. అవును, ఇల్లు ఎలా ఉంది? నువ్వు చూశాక బాగుండకుండా ఎలా ఉంటుంది బాబాయ్? ఎక్సలెంట్ గా ఉంది. మరి పిల్ల ఎలా ఉంది? పిల్ల ఏ పిల్ల బాబాయ్? కుక్క పిల్లరా, ఎదురింటి కుక్క పిల్ల. ఏ పిల్లని అడుగుతావేంట్రా? గదిలో స్వర్గద్వారం కిటికీ తెరవలేదా? లేదే. రేయ్ వెళ్ళి తెరవరా, కోనసీమ కొబ్బరి లాంటి అంజలి కనిపిస్తుంది. ఆ పిల్ల పేరు అంజలా బాబాయ్. అమ్మాయి నీకు నచ్చిందా? తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేంత బాగా నచ్చింది బాబాయ్. ఆ, అందాక వచ్చావు మరి చూడలేదనో. రేయ్ నిన్ను మాధవరావుకి పరిచయం చేస్తాను రా. అతనెవరు? అమ్మాయి తండ్రి. పరిచయం అమ్మాయితో అయితే బాగుంటుంది, వాళ్ళ నాన్నతో ఎందుకు? ఆ, తదాస్తు. రేయ్ సమయానికి అమ్మాయి ఇట్టే వస్తుందిరా. అమ్మాయి నీకు పరిచయం చేస్తానుండు. రా అమ్మ అంజలి రా. వీడి పేరు శ్రీనివాసమ్మ, మా ఊరే తొర్రేడు. బాటా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవునండి, చాలా మంచి జాబ్. ప్రస్తుతానికి స్కూటర్ ఇస్తారు, ఫ్యూచర్ లో కార్ ఇస్తారు. ఆ తర్వాత లారీ ఇస్తారు, ఆ తర్వాత ఆటో ఇచ్చి తోలుకోమంటారు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. నువ్వేమనుకోకమ్మా, మన ఆచార్య గారు ఇల్లేదు పై పోషణలో అద్దెకుంటున్నాడు. రేయ్ ఈ అమ్మాయి పేరు అంజలి, చాలా మంచి అమ్మాయి. ఈ కాలనీ మొత్తానికి డ్రీమ్ గర్ల్ అనుకో. నమస్తే అండి. నమస్తే. ఇలా కాదురా, ఇలా పాదాల మీద పెట్టి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. ఇవి దూరదర్శన్ రోజులు కాదురా, జీటీవీ ఎంటీవీ రోజులు. స్టైలిష్ గా హలో అని షేక్ హ్యాండ్ ఇవ్వు. అయ్యో బాబా లేమలే. ఎవరా నువ్వు? నా కాలర్ పట్టుకున్నావు? ఎద్దులా ఉన్నావు, పసిపిల్ల స్కూటర్తో గుద్దుతావా? బుద్ధి లేదు. నాన్న యు ఇడియట్! ముందు వెనక చూసుకోకుండా మా నాన్నని కొడతావా? ఆ పిల్ల స్కూటర్ కట్టొస్తే అది మా నాన్న తప్ప? సారీ అండి, ఈయన మీ నాన్నకి తెలియకపోవడం ఎక్స్క్యూజ్ కాదు. చూడు, చేయి చేసుకోవడం పొగరు అనిపించుకుంటుంది. అట్లీస్ట్ నా వయసు కన్నా గౌరవం ఇవ్వాలని బుద్ధి జ్ఞానం లేదు. మీరండి నాన్న, స్కూటర్ సంగతి నేను చూసుకుంటాను. మీరండి. చదువుకోగానే సరికాదు, కాస్త సంస్కారం ఉండాలి. రా నాన్న. బాబాయ్ నీ అంత దరిద్రుడు ఇంకొకడు లేడురా. నువ్వైనా చెప్పొచ్చు కదా ఆయన అంజలి తండ్రి అని. నన్ను చెప్పనిచ్చావా? నేను నోరు తెరిచేలోపై వెళ్ళిపోయి దవడ పగలగొట్టావు కదరా. అయినా నీకు ఇదే పోయే కాలం రా. రోడ్డు మీద ఎవడు సైకిల్ కింద పడ్డాడో, ఎవడు స్కూటర్ కింద పడ్డాడో చూడపోతే హాయిగా అమ్మాయితోటి ప్రేమ పరిచయం పెళ్లి దాకా వెళ్ళాల్సిన వెధవి అనవసరంగా రాంగ్ కనెక్షన్ ఇచ్చి కట్ చేసుకున్నావు కదరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను రెడీ చేసావు నువ్వు. నన్ను రెడీ చేసావా అన్నాను. నీ చావు నువ్వు చావు, నాకు సంబంధం లేదు. బాబాయ్. నీ చావు నువ్వు చావు.